హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. మాదేపూర్ మండలంలో పలుగుల దగ్గర ఇసుక లారీలకు నడిచే బీభత్సానికి అక్కడ ఉన్న ప్రజల ఇండ్లు డ్యామేజ్ అవుతున్నాయట. రోడ్డు మొత్తం తునాతునకలు అవుతుందట. ఆ లారీల శబ్దానికి రోడ్డు అదేవిధంగా బిల్డింగులు మొత్తం నెర్రబారిపోతున్నాయట. ఇక రోడ్డు చూసుకుంటే ఆ రోడ్డు కూడా ఆశ ఏం లేకుండా పోయింది. ఇసుక లారీల వల్ల అక్కడున్న ప్రజలు నరక యాతన పడుతున్నారు. దుమ్ము ధూళి, ఆ శబ్దాలు, ఆ లారీ నడుస్తుంటే వచ్చే వైబ్రేషన్లు, దానివల్ల అక్కడున్న గ్రామస్తులు బిక్కుమని బతుకుతున్నారు. పొద్దున్ననక లారీలు నడుస్తూ ఉన్నాయి, తెల్లవార్లు లారీలు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారు అంటే, ఆ లారీల వల్ల దుమ్ము లేస్తుంది, దుమ్ము మా ఇళ్ళలో పడుతుంది, మేము తినే అన్నంలో కూడా పడుతుంది అని చెప్తున్నారు. ఆ లారీల శబ్దానికి మాకు తెల్లవాళ్ళు నిద్ర పట్టడం లేదు, మా ఇల్లు మొత్తం ఆ వైబ్రేషన్కి ఇల్లు మొత్తం ఊగినట్టు అవుతా ఉంది, గోడలు కూడా నెరవేరినాయి చూడండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. తాత్కాలికం రోడ్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? కాంట్రాక్టరు అక్రమంగా ఆ ఇసుకలను తరలిస్తుంటే నడి ఊళ్ళ నుంచి రహదారి వేసుకొని బాజాప్తిగా పంపిస్తుంటే సర్పంచ్ ఏం చేస్తున్నాడు, అక్కడ కార్యదర్శి ఏం చేస్తున్నాడు, గ్రామ పాలన అధికారులు ఏం చేస్తున్నారు? ఇసుక క్వారీల వల్ల ప్రజలకు మేలు జరగాలి కానీ దానివల్ల ప్రజలకు నష్టం వాటిల్తున్నది. వాళ్ళు దీన్ని హెచ్చరించినా కూడా పట్టించుకోవడం లేదట. పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారట. పలుగులలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ లారీల ట్రాన్స్పోర్టేషన్ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లారీల బీభత్సానికి అక్కడ ఊర్లు ఇక వెళ్ళిపోయేటట్టున్నారు. వాళ్ళు ఇక ఆ నుంచి ఇల్లు ఖాళీ చేసి వేరే కాడ పోయి ఉండేటట్టున్నారు. అంతటి భయానకం, అంతటి టార్చర్ ఉంటుందట వీటితో. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇగో ఈ లారీలు చూడండి, ఇగో ఇంత లారీలు పోతుంటే ఈ రోడ్డు ఉందా, ఈ సిమెంట్ రోడ్డు తునాతునకలు అయిపోయింది. తునాతునకలు అయిపోయి దాని మీద మట్టి వాటర్ కొడుతున్నారు, శుద్ధ మట్టి కొడుతున్నారు. వాటర్ ఎంతసేపు ఉంటాయండి? కొట్టినంతసేపు ఒక గంట సేపు ఉంటాయి, తర్వాత ఇనికి పోతాయి. మళ్ళీ లారీలు పోతుంటే దుమ్ములేసిపోయి మళ్ళీ వాళ్ళ ఇండ్ల వరుడే. ఈ భారీ లారీలు లోడ్ వేసుకొని పోతుంటే అక్కడున్న ప్రజలకు ఘోరమైన సౌండ్స్, వైబ్రేషన్స్ ఇవన్నీ వచ్చి వాళ్ళకు చెవులు గడలు పడుతున్నాయట. ఇగో చూడిగో ఈ రోడ్డు పరిస్థితి చూడండి ఒకసారి. ఈ ఉన్నదే ఇక్కడ కొంచెం వెడల్పు రోడ్డు, ఈ 7 ఫీట్ల రోడో 8 ఫీట్ల రోడో, ఇండ్లనే లారీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఈ రోడ్డుకు ఆ ఇండ్లకు ఏమైనా గ్యాప్ ఉందా? 1 మీటర్ కూడా గ్యాప్ లేదు. ఆ మీటర్ గ్యాప్ లేని దాంట్లోనే లారీలు వచ్చుడు పోకట. మళ్ళీ అందులో లోడ్ లారీలు ఎట్లా పోతాయో మీకు తెలిసే ఉంటుంది. కాటారం నడి సెంటర్లో లోడ్ లారీ యూటర్న్ తీసుకుంటా అంటే టైర్లు ఎట్లా పలుకుతున్నాయి మీరు చూసే ఉంటారు. అసొంటి కార్యక్రమం కూడా జరుగుతుందట. ఆ టైర్లు వేలడాలు, ఆ లారీ శబ్దాలు, ఆ లారీ పోతుంటే వైబ్రేషన్కు ఇండ్లు వరికి వాళ్ళు తెల్లవాట్లు నిద్రపోని పరిస్థితిలో ఉంటున్నారట. అక్కడ ఒక మహిళ ఇంటి ముందట నుంచే లారీ పోతుంటే చాలా భయానకంగా బిక్కుమని బతుకుతున్నారట. లారీలు ఒక్కొక్క టైంలో వాళ్ళు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారు, బ్రేక్ ఫెయిల్ అయ్యో వాడు రిమ్మలో తాగో పోయి ఆ ఇండ్ల మీద గుద్దితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అప్పుడు ఎవడు బాధ్యుడు? ఈ కాంట్రాక్టర్ పోయిన ప్రాణాన్ని తీసుకొని వస్తాడా? కూలిన ఇల్లును మళ్ళీ కట్టిస్తాడు కావచ్చు, పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకొని వస్తాడా? వీళ్ళు చేసేదే మొత్తం జీరో దందా. అందులో మళ్ళీ ప్రజలను ఇబ్బంది పెట్టుడు, ప్రజలను భయప్రాంతాలకు గురి చేసుడు, అక్రమంగా నడిపిస్తున్న పలుగుల ఇసుక క్వారీలో అవినీతి, అక్రమాలు, పైసా వసూళ్ళు, ప్రజలను ఇబ్బంది పెట్టుడు, ఆ రోడ్ల డ్యామేజీ, ఇదంతా ఎవరు చూస్తారు? మైనింగ్ అధికారి ఏడున్నాడు? పంచాయతీరాజ్ అధికారులు ఏడున్నారు? ఆ రోడ్డు నుంచి పోతుంటే నడి రోడ్డు నుంచి ఊళ్ళల్లో నుండి పోయే రోడ్డు నుంచి పోతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తాత్కాలికంగా ఊరు అవతల నుంచి ఒక రోడ్డు అన్నా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు ఏర్పాటు చేస్తలేరు? నడి ఊళ్ళ నుంచి పోతున్నాయి, చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక పిల్లలను కొట్టుకొని పోకటేనా? ఇక 4 వీల్ లైసెన్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లో గుద్దుకొని పోకటే, పోరాలను కొట్టుకొని పోకటే, అడ్డం వచ్చిన తొక్కించుకొని పోకటేనా ఇక పరిస్థితి? నైట్ 7-8 గంటల వరకు లారీలు నడుస్తూ ఉన్నాయట. బాజాప్తిగా చెప్తున్నా నేను. ఒక్క మాట నేను ఈ అధికారులను క్వశ్చన్ అడుగుతున్నా. వాడు తాగి ఉండి బ్రేక్ ఫెయిల్ అయ్యి ఏ ఇంట్లోనో పోయి గుద్దితే పడుకున్న పాపం పిల్లలు, మహిళలు, వాళ్ళ భర్తలు అందరూ చనిపోతే ఈ ప్రాణాన్ని ఈ టీజీఎండిసి అధికారులు, ఈ జిల్లా స్థాయిలో ఉన్న మైనింగ్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు
ఆ ప్రాణాలను తీసుకొని వస్తారా? దీనికి ఆన్సర్ చెప్పురు మీరు. ఇల్లు కూలితే మళ్ళా ఓ 5 లక్షలు కట్టి ఇందిరా మిల్లో ఏదో పెట్టించి ఇల్లు కట్టేయచ్చు, కానీ ప్రాణాలు పోతే ఈ అధికారులు తీసుకొస్తారా? చెప్పండి, తీసుకొస్తారా? ఇక చూడండి, ఈ రోడ్ల పరిస్థితి చూడు, వీళ్ళ దుర్భరమైన జీవితాలు చూడు, ఇట్లుంటే ఎట్లా అన్నట్టు. ఇక చూడు, రోడ్డు పరిస్థితి చూడు, దుర్భరమైన జీవితాలు చూడు, ఎన్ని యాక్సిడెంట్లు అయితే లేవు, ఎంతమంది చచ్చిపోతలేరు. దానికి తాత్కాలికం ఏర్పాటు చేయండి అయ్యా. టీజీఎండీసీకి రోజుకు దగ్గర 1000 కోట్ల లాభం వస్తున్నది. పలుగుల ఊరు అవతల నుంచి ఒక రోడ్డు తీయండి. రోడ్డు తీసి వాళ్ళకు దుమ్ము ధూళి ఈ భయభ్రాంతులకు గురవకుండా, ఈ వైబ్రేషన్లు ఇల్లు కూలకుండా ఏర్పాటు చేయండి. మీకు ఇసుక సేల్ అవుతున్నది, గవర్నమెంట్కు లాభం వస్తుంది కరెక్టే, కానీ ప్రజలకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తే పట్టించుకోరా? మీకు వచ్చే ఇన్కమ్ అయితే ఓకేనా? ప్రజలు ఏంటన్నా పోనీయా, వాళ్ళు జామని బతకని అడ్డవచ్చిన తొక్కించుకోపోని కనబడపోని వాళ్ళు ఇల్లు కూలని ఏమన్నా కానీ మనకైతే చక్కగా ఇన్కమ్ వస్తుందా లేదా? నేనేం చెప్తున్నా అంటే స్పష్టంగా ఈ న్యూస్ ఛానల్ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తాత్కాలికంగా ఊరు అవతల నుంచి రోడ్ ఏర్పాటు చేయి, లేకపోతే ఈ టీజీఎండీసీ అధికారులు ఎవరైతే ఉన్నారో మీరు పోయి ఇసుక క్వారీ సీజ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒక పని చేయండి. అది చేయము ఇది చేయమంటారా చెప్పండి? ఇక మేము ఆ ప్రజలతోటి ముఖాముఖి కూర్చొని ఆ ప్రాబ్లాన్ని ముఖ్యమంత్రికి లేదా ప్రధానమంత్రికి మీ మీద కంప్లైంట్లతో పాటు మీ జాబులు ఊడజాటు కంప్లైంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. అయ్యా ఎస్ 100% చేస్తా. మీకు కావాలంటే నేను ఆధారాలు చూపెడతా. అక్కడ ఒక మహిళ పొద్దున ఫోన్ చేసి చాలా ఆవేదనతో చెప్పింది, నేను ఫోన్ చేస్తున్నాను. అమ్మా నమస్తే అమ్మా, పలుగులనా అండి? హలో సార్, చెప్పండి. ఇప్పుడు ఇది పలుగులలో లారీలకు సంబంధించిన ఇది ఇష్యూ ఉందని చెప్పి ఫోన్ చేశారు కదా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంది అసలు, అది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా? అయితే సార్, ఇప్పుడు ఇది మా ఇంటి పక్క నుంచి నడుస్తాను అన్నమాట, లారీలో సిసి రోడ్ నుంచి. ఓకే. అయితే మా ఇంటి పక్కకు ఒక 3 మీటర్లు ఉంటది కావచ్చు, 3-4 మీటర్లు ఉంటది. అయితే ఇది కింద ఉన్న భూమి అనేది మంచిది కాదు. సో ఇప్పుడు మా దగ్గర నుంచి నడిచేసరికి ఏమైందంటే, ఇప్పుడు మా ఇల్లు అనేది క్రాక్స్ వస్తాయి. ఓకే. అండ్ మళ్ళీ దుమ్ము వస్తుంది. అండ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటట్లేదు, మా బైక్ కానీ ఏదైనా కానీ తీసుకుంటట్లేదు. మేము మా ఇంట్లోకి కూడా వచ్చేటట్లేదు, మేము బయటకు వెళ్ళేటట్టు లేకుండా రోడ్డు మీద ముందట ఆగి అడ్డం పెడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మళ్ళీ మా విండోస్ కానీ ఏవైనా కానీ రోడ్డుకు ఉన్నందుకు ఆ దుమ్ము అనేది డైరెక్ట్ మా ఇంట్లోకి వస్తుంది. అండ్ నాయిస్ పొల్యూషన్ ఎక్కువ ఉంది, అలాగే వైబ్రేషన్ అవుతాయి బాగా. ఇప్పుడు ఈ లారీలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు నడుస్తాయి? పొద్దుగాల 9-9:30 నుంచి వెళ్ళి 10 లేకుంటే 10 వరకు స్టార్ట్ అయితే, మళ్ళీ 9-8 సాయంత్రం 8-8:30 ఆ వరకు నడుస్తాయి. మళ్ళీ నైట్ టైం లోడింగ్ బండ్లు పోతాయి, అంటే నైట్ టైం బండ్లు లోపడి పోతాయి కదా, ఖాళీ బండ్లు, అట్లా కూడా సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ లారీల సౌండ్ కు మీకు వైబ్రేషన్ వచ్చి ఇండ్లు నెరవేరడం కానీ అదంత ప్రాబ్లం అవుతుందా? అలాంటి ప్రాబ్లం వస్తుంది బ్రదర్. ఇప్పుడు మీరు కార్యదర్శికి కానీ సర్పంచ్కి కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మీరు ఏమైనా లెటర్ ఇచ్చుడు అవన్నీ చేసిరా? మేమేం లెటర్ ఇవ్వలేదు సార్. అయితే ఇక్కడ ఊర్లో పెద్ద మనుషులు వీళ్ళు మేము ఎంత మేము చెప్పినా పట్టించుకుంటలేరు. అండ్ మా ఇంటికి కూడా ఎవరు వస్తలేరు, డైరెక్ట్ వాళ్ళు నడిపించుకుంటారు. ఇది ఏందని అడిగేటట్టు కూడా ఎవరు మా ఇంటికి వస్తలేరు, అట్లా చెప్తే ఎవరు వింటలేరు. అట్లా ఇప్పుడు ఎట్లా అంటే, మా డాడీ చనిపోయిందని వీళ్ళతో ఏమైతుందిలే అన్నట్టు వాళ్ళు అందరు ఉన్నారు. అట్లా బ్రదర్, ఇప్పుడు రోజుకు దగ్గర ఎన్ని లారీలు నడుస్తూ ఉంటాయి అక్కడ? ఆ క్వారీకి ఎన్ని లారీలు వస్తూ ఉంటాయి? ఎంటీ లారీలు ఎన్ని వస్తూ ఉంటాయి మాక్సిమం, అంటే నీకు తెలిసిన ప్రకారంగా? మాక్సిమం అయితే 100 డైలీ ఒక 100 లోడ్ చేస్తారు. డైలీ 100 లోడ్ చేస్తూ ఉంటారు. ఎంటీ లారీలో 100 వస్తూ ఉంటాయి. అట్లా ఇప్పుడు అక్కడ ఏమన్నా ఇళ్లలో లారీ దూసుకువెళ్ళిన సందర్భం ఏమైనా ఉందా? అంటే ఎవరైనా ఇళ్లలో పోవడం కానీ, తాగి లోలు పెట్టుడు కానీ, డ్రైవర్లు కానీ అవన్నీ చేస్తున్నారు ఏమన్నా? అట్లేం లేదు, కానీ ఇప్పుడు ఫ్యూచర్ లో కావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు మా మొక్కది ఉంటది, మేమేంటి అంటే కాలేజీకి స్కూల్లోకి పోయేటోళ్ళము. మా చెల్లె స్కూల్ పోతే నేను కాలేజీ పోయేటోళ్ళు. ఇంటికాడ మా మొక్కది ఉంటది. లారీ ఊళ్ళ నుంచి వెళ్ళి పక్క నుంచి పోతే ఫ్యూచర్ లో ఏం కాదని ఏంటిది అట్లా. ఏం చేస్తుంటావు తమ్ముడు, చదువుకుంటావా? ఇప్పుడు నేను బీటెక్ 4th ఇయర్. నేను హైదరాబాద్ లో ఉంటా, మా చెల్లె ఎప్పుడు హాస్టల్ ఉంటది, మా అమ్మ ఒక్కది ఉంటది. మా డాడీ చనిపోయాడు, ఫ్యూచర్ లో ఏం కాదని ఎవరు హామీ ఇస్తారు అని. అవునవును, అదే చాలా జరుగుతున్నాయి కదా లారీ యాక్సిడెంట్లు, ఇళ్లలో తీసుకుపోవడాలు.
మహిళల మీద కూడా ఈ లారీ డ్రైవర్లు తాగి అసభ్యంగా ప్రవర్తించడం కూడా చేస్తున్నారు అక్కడక్కడ అవుతుంది కాబట్టి ఇప్పుడు మా మొక్కతో కాబట్టి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నది కదా, అట్లా అని నేను అంటున్నా. ఓకే బ్రదర్, తప్పకుండా దీని మీద తప్పకుండా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా, తప్పకుండా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా మా ఇంటి ముందు నుంచి నడుస్తానే మీకు కావాలంటే సౌండ్ వినబడుతుంది కావచ్చు మీకు. ఇప్పుడు జేసీ వచ్చింది, సిసి రోడ్ వాళ్ళు ఏంటి మా ఇంటి ముందరనే. ఇప్పుడు అది గ్రామ పంచాయతీకి సంబంధించిన సీసీ రోడ్డా లేకపోతే ఆ కాంట్రాక్టర్ సపరేట్ గా రోడ్ గిట్ల ర్యాంప్ లాగా ఏర్పాటు చేసిండా? లేదు, ఇది ఊరుకు సంబంధించిన సిసి రోడ్. ఊరుకు సంబంధించిన కాంట్రాక్టర్ పట్టింది, అది చీళ్ళంచెల్లి అది నడవనిస్తారు. ఎందుకంటే వాళ్ళకి పైసలు తక్కువ ఇచ్చిలా ఏమో గానీ వాళ్ళు కాంట్రాక్టర్ చేయించుకున్న రోడ్ల నుంచి నడుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఆ రోడ్ నుంచి నడుతున్నాయి, ఇప్పుడు సిసి రోడ్ ఊళ్ళ నుంచి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ రోడ్డు కూడా మొత్తం ఎక్కడెక్కడ ముక్కలు అయిపోయింది, డ్యామేజ్ అవుతుంది కదా? డ్యామేజ్ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది కూడా. గుంటలు పడ్డాయి, ఇప్పుడు అదే చేసి అదే పని చేస్తాను. ఇప్పుడు మా ఇంటి ముందు వచ్చిన ఉన్నది. అంటే బ్రదర్ ఇప్పుడు ఈ ఎర్రమట్టి ఇదంతా ఏడబోసిరు, ఇదంతా ఈ ఫోటోలలో కనబడుతుంది. ఇదంతా రోడ్ ఇప్పుడు మా ఇంటి ముందు ఉన్న రోడ్ మీదనే పోసిల్లు. ఆ ఎర్రమట్టి ఎట్లా సైడ్ కొట్టుకపోయింది, ఆ లారీలు వెళ్తలో కానీ వాళ్ళ దొబ్బిళ్ళు. ఇప్పుడు ఉష్క పోసిల్లు, ఆ ఉష్క కూడా సైడ్ పోయింది, రోడ్ ఎక్కడిదక్కడ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రోడ్డు ఇట్లా డ్యామేజ్ అవుతుంది అని కార్యదర్శి చూస్తలేడు, సర్పంచ్ చూస్తలేడు, అక్కడ ఉన్న వార్డు మెంబర్ కూడా చూస్తలేరు. ఇప్పుడు ఫైట్ చేసేదే ఇప్పుడు వాళ్ళు ఎవరు చూస్తలేదు. అసలు వచ్చి మీకు కనీసం మీకు ఇబ్బంది అవుతుందా అని ఇప్పుడు ఎవరు అడగలేదు. సర్పంచ్ రాలే, సర్పంచ్ రాలే, ఎవరు రాలే. ఇప్పుడు ఈ రోడ్లు ఇట్లా మీకు నడుస్తానే కదా, మీకు దుమ్మస్తా అందా, మరి మీకు ఏమన్నా నష్టపరిహారం ఇట్లా ఏమైనా కావాలన్నా అలాంటి ఇట్లా కూడా ఎవరు రాలే. నాకు ఇంతవరకు నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వలేదు. మీకు ఇట్లా ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది కానీ కూడా ఎవరేం ఆలోచిస్తలేరు, ఎవరి దగ్గరికి వస్తలేరు. సార్ ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టు, ఇప్పుడు మా డాడీ చనిపోయింది అన్నట్టు, వీళ్ళతో ఏమైతుంది అన్నట్టు అడిగేటోడు ఎవరు లేనందుకు మా ఇంటికి ఎవరు వస్తలేరు. అండ్ ఇట్లా మీకు ఏమన్నా ఫ్యూచర్ ఇబ్బంది అవుతుందా అని కూడా ఏ సర్పంచ్ వస్తలేడు, ఏ కార్యదర్శి వస్తలేడు, ఎవరు వస్తలేరు. వాళ్ళకు ఎందుకు వస్తారు తమ్ముడు? వాళ్ళకు ఓట్లు పడ్డాయి కదా తమ్మా, గెలిచిరు కదా, ఇప్పుడు రారు ఇక. మళ్ళీ ఓట్ల టైంలో కాళ్ళు పట్టుకుంటారు, అవ్వా అయ్యా ఇదా అదని చెప్పి అన్ని నంగనాచి మాటలు చెప్తారు. కానీ ఇప్పుడు రారు, మళ్ళీ ఎలక్షన్ వస్తే వస్తారు అవసరం బట్టి. అవును. సరే తమ్ముడు, ఓకే, మంచి పని చేసినావు. దీని మీద నేను అధికారుల దృష్టికి తీసుకోపోతా, తప్పకుండా వార్తేసి దీన్ని తాత్కాలికంగా మొత్తం మూసే ప్రయత్నం చేపిస్తా. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే నడవని కానీ మా ఈ సిసి రోడ్ నుంచి ఊళ్ళ నుంచి ఎందుకు నడవాలి? వాళ్ళకంటూ వేరే రోడ్డు కాంట్రాక్టర్లు వేరే సైట్ నుంచి వేసుకోవాలి కదా. నడుచుకోడు అది న్యాయం కాదు కదా. అవునా? అది గ్రామ పంచాయతీ కార్యదర్శి దాని మీద తీర్మానం చేయాలి. ఏ విధంగా అంటే గ్రామ పంచాయతీ రోడ్డు మీకు నడవద్దు, డ్యామేజ్ అయితే దాని మీద పన్ను కట్టాలి అని చెప్పి కార్యదర్శి కానీ సర్పంచ్ కానీ వార్డు మెంబరు దాన్ని వాళ్ళు తీర్మానం చేయాలి. గ్రామ ప్రజలు ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని తీర్మానం చేయాలి. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అంటే సిసి రోడ్ ఏమన్నా అడుగుతుంది, ఇది గవర్నమెంట్ రోడ్ అంటారు. నేను అడుగుతున్నా, నేను చదువుకున్నా, ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చిల్లో ఆ పర్మిషన్ లెటర్ ఇచ్చి నాకు చూపించి అప్పుడు సైలెంట్ గా ఉంటా అంటే ఎవరు తప్పుడు చేస్తలేరు. నేను ఇట్లా అడిగిన పర్మిషన్ లెటర్ ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు చూపించాలి కాబట్టి పర్మిషన్ అనేది శాంక్షన్ చేయాలి కదా. ఓకే, ఊర్ల నుంచి పోవాలి అంటే తప్పకుండా ఇవ్వాలి గ్రామ పంచాయతీ లోకల్ బాడీ. మా పలువుల గ్రూపులు అయినా ఏదైనా పెడితే కదా తెలిసేది, ప్రజలకు అవగాహన ఉండేది. నేను అదే అడిగితే ఇప్పుడు మా ఇంటికి ఎవరు వస్తలేరు, అది ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు అన్నట్టే ఇట్లా బాగా చిన్న చూపు అయిపోయింది అందరికి. ఓకే తమ్ముడు, తప్పకుండా ఈ పలువులకు సంబంధించిన గ్రూప్ ఏమైనా ఉంటే అందులో యాడ్ చేయి, నేను తప్పకుండా దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే సరే తమ్ముడు. ఓకే చూడు, ఒక బాధితుడు ఆవేదన చూడు. నేను బీటెక్ 4th ఇయర్ చదువుతున్నా, నేను హైదరాబాద్ పోతా, మా మదరు ఒంటరిగా ఉంటుంది, మా ఇంటి పక్కన ఉండే లారీలు పోతున్నాయి, వైబ్రేషన్ వస్తుంది, దుమ్ము వస్తుంది, సర్పంచ్కి చెప్పినా, వార్డు మెంబర్ చెప్పినా, కార్యదర్శి చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. మరి ఈ పరిస్థితి ఏంది? ఆ రోడ్లు డ్యామేజ్ ఏంది, ఆ లారీలు ఆ సౌండ్ ఏంది, ఆ విధ్వంసం ఏంది, మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి చదువుకున్న యువకుడు క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద ఈ టీజీఎండిసి అధికారులు ఏం చెప్తాడు, ఈ కాంట్రాక్టర్ ఏం సమాధానం చెప్తాడు, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారి ఏం చెప్తాడు? దీని మీద స్పష్టంగా ఈ కుంట్లం గ్రామానికి అధికారులు అక్కడికి పోయి విత్ కలెక్టర్ గారితో సహా, కలెక్టర్ గారు కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏందో ఆరా తీసి వాళ్ళకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తారా, ఆ క్వారీ సీజ్ చేస్తారా, అంతే. ఇక వేరే ముచ్చట లేదు. ఇక ఆడికి పోయి ఏదో మాట్లాడి మేము ప్రాబ్లం క్లియర్ చేస్తామని చెప్పి మళ్ళీ మీరు ఏసీలో కూర్చొని మళ్ళీ గాలికి వదిలేసి ఏమి రాలి ఇంకా అంటే ఎప్పటా నమ్ముచ్చట చేస్తే మాత్రం జీనియస్ గ్లోబల్ మాత్రం తప్పకుండా దీని మీద ఎక్స్క్లూజివ్గా
కథనాల మీద కథనాలు, వీడియోల మీద వీడియోలు పబ్లిష్ చేస్తుంది. ప్రజలకు ఏ హాని వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా జిన్నస్ గ్లోబల్ ముందుండి దాన్ని పాయింట్ రేజ్ చేస్తుందని చెప్పి నేను మళ్ళీ చెప్తా ఉన్నా. దయచేసి కలెక్టర్ గారు దీన్ని చూడాలి. ప్రజలు కూడా నేను చెప్తా ఉన్నా, ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఈ వీడియోలను షేర్ చేయాలి. దయచేసి ఇట్లాంటి అధికారులకు షేర్ చేస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది. అందుకోసమే ప్రజలారా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, సరే నేను చేసిన వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో, సరే దాన్ని నేను ఏం చేయలేను కావచ్చు, కానీ ఈ ప్రాబ్లం అందరికీ రావచ్చు. ఈరోజు పలుగులకు వచ్చింది, రేపు కాటారంకు రావచ్చు, రేపు అక్కడ ఉన్న మాదాపూర్ గ్రామంలో ఉన్న వాళ్ళకు రావచ్చు, ఆ మాదాపూర్ మండలంలో ఉన్న విలేజ్లకు రావచ్చు. ఈరోజు కుంట్లమైనా, రేపు బెంగళూరు అయినా, పలుగులైనా, పూసుకుపల్లి అయినా, ఇక్కడ లెంకలగడ్డ అయినా, ఇక్కడ ఉన్న ఏదైనా ఈ ప్రాబ్లం మీ అందరికి రావచ్చు. కాబట్టి దయచేసి దీని వీడియోని షేర్ చేయండి. నలుగురికి మీరు షేర్ చేస్తే ఈ ప్రాబ్లం అర్థమైపోతుంది.